కేడీపేట రేంజ్కి గాను 70,000 బ్యాగ్ నర్సరీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన భాగంలో 70,000కి గాను కేడీపేట రేంజ్ ఆఫీస్ ప్రెమిసిస్లో ఒక 20,000 బ్యాగ్ నర్సరీ రీచ్ చేయడానికి గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గాను ఎస్టిమేట్లు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అది శాంక్షన్ అయి వచ్చిన వెంటనే పని మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల రైతులకి ఉపయోగపడే జాతులు సార్ నర్సరీలో ఏటెడ్ జాతులు సార్ ఈ చుట్టుపక్కల రైతులకు ఉపయోగపడే జాతులు నేరేడు, సరుగుడు, ముఖ్యంగా సరుగుడు, నీలగిరి, జామ ఇలాంటి పండ్లు ఇచ్చే జాతులు మరియు కలపనిచ్చే జాతులు పెంచడానికి కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టేకు బెడ్లు కూడా వేయటం జరుగుతుంది. ఇది ఒకటే నుండి లేక మనం కేడీపేటలో ఒక 20,000 మాత్రం ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. రెండవది గొలుగొండ గార్డ్ క్వార్టర్ ప్రెమిసిస్లో 25,000, అలాగే ఒక ప్రైవేటు సైట్లో 30,000. రీజనరేషన్ ఫండ్ కింద 100 బెడ్స్. అక్కడ ప్రైవేట్ సైట్లో రీజనరేషన్ ఫండ్ ద్వారా వచ్చినట్లు ఒక 100 టేకు బెడ్లు వేయడానికి గాను నిర్ణయం తీసుకున్నాం. టేకు సరుగుడు కూడా దొరుకుతుంది అక్కడ. ముఖ్యంగా ఈ ప్రాంత రైతుల అవసరాలైన సరుగుడు సప్లై ఇవ్వటానికి సరుగుడు మరియు టేకు ఇవ్వటానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాం. రైతులకు ఉపయోగపడేవి. ఆ రైతులకు ఉపయోగపడే జాతులతో పాటు నేచురల్ ఫారెస్ట్లను మా ఆర్ఎఫ్లోను వేయటానికే వేసే కల్ప జాతులు కూడా రోజువుడ్ కానీ, ఏగిస కానీ, నల్లమద్ది కానీ, తెల్లమద్ది కానీ, నేరేడు కానీ ఇలాంటి జాతులు పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.